మియాపూర్లో దారుణం. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య భర్తను చంపి పూడ్చిపెట్టి అదృష్టమైనట్లు ఫిర్యాదు. గతేడాది నవంబర్లో మిస్సింగ్ కేసు నమోదు. కాల్ రికార్డులు, సీసీ కెమెరాలతో వెలుగులోకి హత్య. భార్య, ఆమె ప్రియుడి పాత్రను గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం. ఇగ్గి లాగి చంపిపడేసింది మియాపూర్లో. ఇట్లా తయారైతులేంద్రా. హైదరాబాద్లోని మియాపూర్లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన ఓ మహిళ అనంతరం అతడి మృతదేహాన్ని పూడ్చిపెట్టి భర్త కనిపించడం లేదంటూ గతేడాది నవంబర్లో పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన సంచలనం రేపుతుంది. మిస్సింగ్ కేసు హత్యగా తేలింది. భర్త అదృష్టమైనట్లు వచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణలో భార్య ప్రవర్తనపై అనుమానం రావడంతో సాంకేతిక ఆధారాలు సేకరించారు. కాల్ రికార్డులు, సీసీ కెమెరాలతో బట్టబయలు. భార్య కాల్ డేటా రికార్డులు, సీసీ కెమెరా ఫుటేజ్ను పరిశీలించిన పోలీసులు ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసి మృతదేహాన్ని పూడ్చిపెట్టినట్టు గుర్తించారు. సేకరించిన ఆధారాల మేరకు ఆ నిందితుల పాత్రను గుర్తించినట్లు సమాచారం. పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. ఘటనపై పోలీసులు ఏం చేసిందంటే ఆడ నుంచి కాలు ఇగ్గి కింద పడేసి వాడిని చంపి ఆడ పూడ్చిపెట్టి ఈ భార్యమని ఆ భార్యకు ప్రియుడోడు ఉంటాడు కదా, వాళ్ళిద్దరు కలిసి కులుకుతూ ఉన్నారు. ఇక మనకు అడ్డు అదుపు లేదు. మనం ప్రతి టైం కలుసుకునేటప్పుడు భర్తనే అడ్డుపడ్డాడు. ఇక మనం దునియా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పేసి మందు చిందు బిందులతో ఎంజాయ్ చేసిండు. ఇప్పుడు చెర్లపల్లి చెంచల్గూడ జైల్లో కూడా ఎంజాయ్ చేయండి మీరు. అరే కొన్ని రోజులు బాగుంటుంది రా నాయన. మనం ఎప్పుడైతే ఒకటి సర్వనాశనం కోరుతామో మనమే సర్వనాశనం అవుతుంది. అది కర్మ సిద్ధాంతం. చాలామందికి అవుతుంది లైఫ్లో. ఇంకా మనం కూడా తేరుకోకపోతే మనమే నాశనం అవుతాం. ఎవడన్నా తిట్టని బాయ్, ఎవడన్నా ఏమైనా చేసుకో, నీ పని నువ్వు చేసుకుంటావో 100కు 1000% సక్సెస్ రేట్ ఉంటుంది. జెన్యున్గా నీ పని నువ్వు చేసుకుంటావో, నిన్ను నమ్మినోళ్ళ కోసం ప్రాణం పెట్టి పనిచేయి, 100కు 1000% ఉంటుంది.